వేరే అంతే దానికి మాకు వేరే కొట్లాడుకున్నది లేదు, మేము పోట్లాడుకున్నది లేదు, వారు మమ్మల్ని అన్నది లేదు, మేము వాళ్ళని అన్నది లేదు. ఎన్నికల ఏదో కామెంట్ చేసి అంతవరకే తప్ప వారిని ఏ రోజు కూడా మేము ఇది చేసింది లేదు. సరే పెద్దవారిగా డెఫినెట్ గా ఆనాడు గౌరవిస్తాం, ఏనాడు గౌరవిస్తాం, ఈనాడు గౌరవిస్తాం. సో జైపాల్ రెడ్డి విషయానికి వస్తే జైపాల్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మా వెల్విషర్ కాదు. అదే అంత పెద్ద లీడర్ మహబూబ్ నగర్ జిల్లాలో అంటే వారికి ఎప్పుడు కూడా ఇంకొకరు జిల్లాలో ఎదగడం అనేది వారు ఎవరిని కూడా పైకి తీసుకురాలేదు. ఫస్ట్ మా ఫాదరు వారు చాలా దగ్గర క్లోజ్, ఇద్దరు జనతా పార్టీలోనే ఉన్నారు. మా ఫాదర్ జనతా పార్టీలోనే ఉన్నారు, జైపాల్ రెడ్డి గారు జనతా పార్టీ క్లోజ్ రిలేషన్. మళ్ళీ మాకు రిలేషన్ క్లోజ్ గా మేము మామాని పిలుచుకునేదాన్ని చాలా చిన్నప్పటి నుంచి కూడా. బట్ రాజకీయానికి వచ్చే వరకు వారు ఎప్పుడు కూడా పెద్ద సపోర్టివ్ లేరు నాకు. సో మొట్టమొదటిసారి ఎలక్షన్లు టిఆర్ఎస్ అలయన్స్ అయినప్పుడు కూడా నాకు టికెట్ రాకుండా అడ్డుకున్నారు. టికెట్ ఇవ్వలేదు, నేను టికెట్ ఇవ్వలేదు, టికెట్ అడ్డుకున్నాను నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు. సో అట్లా వారు ఫస్ట్ నుంచి కూడా నాకు బ్రేకులు వేస్తూనే వచ్చినారు. రైతు నాగలి గుర్తా మీది? నాది టెంకాయ గుర్తు, అంటే సమాజ్వాదీ పార్టీ అని వేసినాము బట్ సింబల్ రాలేదు, ఎందుకంటే అప్పుడు ఇక్కడ సైకిల్ సింబల్ ఉంది కాబట్టి. సో కొబ్బరి టెంకాయ గుర్తుతో పోటీ చేసిన. సో అట్లా వారు ఎప్పుడు కూడా జైపాల్ రెడ్డి గారిని మేము ఎనీ టైం గౌరవించినాం. బట్ వాళ్ళు ఏ రోజు కూడా మాకు పొలిటికల్ గా ఏదో సపోర్ట్ చేయాలి, లిఫ్ట్ చేయాలి అనేటటువంటిది ఏనాడు చేయలేదు. సో అది నేను మంత్రి అయిన తర్వాత కొంచెం ఓపెన్ గా నాకు టికెట్ ఎప్పుడైతే ఇవ్వకుండా అడ్డుకున్నాడో అప్పటి నుంచి కొంచెం వారిని గట్టిగానే నేను అపోజ్ చేయడం మొదలు పెట్టినా. ఇది నాట్ రైట్, ఇట్లా ఇంత అంటే నేను ఎన్నో పోరాటాలు చేసిన, నా ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన. 2004 to 2099 to 4 మధ్యలో పెద్ద ఎత్తున పోరాటాలు ప్రాజెక్టుల కోసము కాంగ్రెస్ లో ఉండి అనేక రకాలుగా పోరాటం, నా ప్రాణాలు తెగించి నేను పోరాటం చేసిన. జిల్లా ప్రాజెక్టుల కోసం కానివ్వండి, పాదయాత్రలు కానీ, పోరాటాలు కానీ, ఆర్డీఎస్ దగ్గర ఉద్యమమే కానీ అన్ని చేసి జిల్లాలో స్ట్రాంగ్ పార్టీ అయిన తర్వాత ఆ పొత్తులో భాగంగా నా టికెట్ కట్ చేస్తే అది ఎంత అవకాశం కూడా వేరే చోట ఇవ్వడానికి ఉండేది. అప్పుడు అసలు జిల్లాలో బీఆర్ఎస్ లేదు, కాకపోతే అక్కడ కావాలని రానియకూడదని ఉద్దేశం చెక్ పెట్టారు మొత్తానికి. సో అది నాకు అప్పుడు అంతవరకు నేను ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు చాలా గౌరవించేదాన్ని. కానీ ఇంత అప్పటి నుంచి మళ్ళీ ఇద్దరి మధ్య మాట్లాడుకున్నదాన్ని కాలేదు ఇంకా అంతే. ఎప్పుడు మమ్మల్ని కటింగ్ పెట్టాను ఇంకా ప్రతి చోట ప్రయత్నం చేసేవారు. ఇక అదే విధంగానే ఫైటింగ్ చేసి నేను కూడా పోయేదాన్ని వెళ్ళేదాన్ని మాట్లాడేదాన్ని. అట్లా కొట్లాట అంటే ఇది కాదు, అంతర్గతంగా ఉండేది, పొలిటికల్ రైవల్టీ అయితే ఉండేది.